విద్యార్థుల జై జగన్ నినాదాలతో నంద్యాల పట్టణం మారుమ్రోగుతోంది. సామాజిక సాధికారత సీఎం జగన్తో సాధ్యమని విద్యార్థులు నినదిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. రైట్, విద్యార్థుల నినాదాలతో నంద్యాల పట్టణం మారుమ్రోగుతోంది. దీనిపై ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ అందుబాటులో ఉన్నారు. లోకేష్, విద్యార్థుల సామాజిక సాధికారిత కేవలం జగనన్నతోనే సాధ్యమవుతుందంటూ విద్యార్థులంతా ఈ యొక్క జగనన్న ప్రభుత్వానికి సంఘీభావం తెలుపుతూ నంద్యాల పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక్కడ చూసుకున్నట్లయితే వేలాది మంది విద్యార్థులు కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క ర్యాలీకి మద్దతు తెలుపుతూ నినాదాలు చేస్తున్నారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నంద్యాల పట్టణంలో కనబడుతుంది. చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడటం. మీరు చెప్పండి, ఈ రోజు సామాజిక సాధికారిత అనేది కేవలం జగన్ వల్ల సాధ్యమంటారా? ఈ రోజు మనం చూసుకున్నట్లయితే విద్యార్థుల సాధికారత జగన్తో సాధ్యం. ఎందుకంటే గత ప్రభుత్వ పరంగా మనం చూసాం, పూర్తిగా నిర్వీర్యమైపోయిన విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వచ్చారు. అంతేకాదు కేజీ నుండి పీజీ వరకు ఉచితంగా ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టాడు. అంతేకాదు పాటుబడిన విద్యా వ్యవస్థలను నాడు నేడు కార్యక్రమం మీద అధునాతనంగా తీర్చిదిద్దడమే కాకుండా ఈ రోజు స్కూల్కే బడికి దూరమైన పిల్లల్ని బాటు పట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఈరోజు మనం చూసుకున్నట్లయితే అమ్మఒడి ఒకటే కాదు, విద్యా దీవెన, వసతి దీవెన, గోరుముద్ద, విదేశీ విద్య, ఎన్నో పథకాలతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా అక్షర కాంతులతో విదజమ్ముతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రం అంటే అక్షర కాంతులతో కాదు, అక్షర క్రమంలో కూడా ముందుంటుందని చెప్పేసి నిరూపించిన వ్యక్తి ఆదర్శ ముఖ్యమంత్రులకు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు పదే చెబుతా ఉన్నాడు, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రావాలన్నా, ఈ రాష్ట్రానికి ఉద్యోగాలు రావాలంటే అది నా వల్ల అయితే ఉంటుంది. నేను అడుగుతున్న చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు శాశ్వత ఉద్యోగాలు 2,14,000 ఉద్యోగాలు ఇచ్చావు. నువ్వున్న అధికారం 5 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చావని అడుగుతున్నా. ఈ రోజు నువ్వు కేవలం 35 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చావు. నువ్వు మాట్లాడుతున్నాడు నారా లోకేష్ ఏదో యువకాలం పాదయాత్రలో నేను అధికారంలోకి వస్తే అమ్మకి వందనం పథకం ఇస్తాడంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో అమ్మకి అమ్మఒడి ఇస్తారంటే ఏ విధంగా సాధ్యమవుతున్నావు? ఈ రోజు నువ్వు అధికారంలోకి వస్తే అమ్మకి వందనం ఎలా ఇస్తాను అడుగుతున్నా. ఒక్కరుంటే 15,000 అన్నావు, ఇద్దరుంటే 30,000 అన్నావు, ముగ్గురుంటే 90,000 అంటున్నావు. అదయ్యా నీ నాలెడ్జి. నీకు నిజంగా లారా లోకేష్ కి నిజంగా లోక జ్ఞానం లేదు. లోకేష్, ఇప్పటికేనా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో రాష్ట్రం అంతా కూడా ఈరోజు విద్యార్థులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ ఆధ్వర్యంలో మీరు చెప్పండి, ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే జగనన్న పాలన ఏ విధంగా ఉందంటారు? అంటే అమ్మఒడి గాని ఏదైనా కానీ చూసుకుంటే, అమ్మఒడి అయినా ఏదైనా చూసుకుంటే, వసతి గాని ఉద్యోగాలు రావాలంటే మాకు జగన్ రావాలి. అంటే మన ఓటు ఎవరికి జగన్ కి వేస్తే గాని మనకు ఉద్యోగాలు గాని ఏవైనా వస్తాయన్నమాట. లేకుంటే ఏది రాదు. ఒకరు చంద్రబాబు నాయుడు వస్తే ఇస్తాం చేస్తామంటున్నాడు కానీ ఏది చేయడం లేదు. అదే జగన్ మామ అయితే ఇస్తున్నాడు చేస్తున్నాడు కాబట్టి మేము చూస్తున్నాం. విద్యా దీవెన ఎట్లా ఉందంటారు మీ విద్యార్థులకు? అంటే అది మాకు ఒకవేళ పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ నుంచి అయితే గన వాళ్ళు చూసుకుంటే వాళ్ళ కుటుంబం వాళ్ళు చాలా కష్టపడుతుంటారు. అదే వీళ్ళు వేసే ద్వారా ఆ డబ్బుల ద్వారా చదువుకోవడం గాని ఉద్యోగాలకు వెళ్లడం గాని చేస్తుంటారన్నమాట. అలా ఉపయోగపడుతుంది. మీరు చెప్పండి అమ్మా, జగనన్న పాలన ఎట్లా ఉందంటారు? సూపర్ మామయ్య పాలన. సంక్షేమ పథకాలన్నీ మనకు అందాలంటే, విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మఒడి అన్ని మళ్ళీ మనకు రావాలంటే మళ్ళీ జగన్ మామయ్య రావాలి. సంక్షేమ పథకాలన్నీ రావాలంటే జగన్ మామ మళ్ళీ రావాలి. మల్లెపూలు తెలుపు జగన్ మామతో. మీరు చెప్పండి, అంటే ఏ విధంగా ఉందంటారు? విద్యార్థుల పట్ల ఈ యొక్క ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందంటారు?
ఈరోజు పేద విద్యార్థి ఉన్నత విద్యకు దగ్గర అవుతున్నాడంటే, ఉన్నత విద్యను పూర్తి చేసుకున్నా అంటే నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరి పరిపాలనలో ప్రతి పేద విద్యార్థి కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్య చదువుతున్నాడు. అదే రకంగా అన్ని రకాల వసతులతో పాటు ఒకవైపు నైపుణ్య విద్యను ప్రోత్సహిస్తూనే ఉద్యోగాల కల్పన కోసం ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ ను ప్రోత్సహించి అనేక మంది విద్యార్థులకు సాఫ్ట్వేర్ గానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో గానీ అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా సచివాలయంలో సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గ్రామీణ స్థాయిలో ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందే విధంగా చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా ముందున్నారు. అదేవిధంగా ఆరోగ్య శాఖలో గానీ, లేకపోతే సచివాలయ వ్యవస్థలో గానీ, యూనివర్సిటీల్లో గానీ, లేకపోతే డిగ్రీ కాలేజీల్లో గానీ మొత్తం లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. అదేవిధంగా వెనుకబడిన మా రాయలసీమకు హైకోర్టుతో పాటు సెంట్రల్ లా యూనివర్సిటీతో పాటు అనేక విద్యా సంస్థలు తీసుకొచ్చాడు. మా నంద్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్ ఇచ్చి పేద విద్యార్థులకు, పేద ప్రజలకు అందని వైద్యాన్ని ఈరోజు వైద్యాన్ని అందించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి అంటే గత పాలకుల్లో విద్యార్థులు అది ఏ విధంగా ఉండింది, ఈ యొక్క పాలనలో ఏ విధంగా ఉందంటారు? ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే 30 సంవత్సరాల పాటు జరగాల్సినటువంటి అభివృద్ధిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు విద్యార్థుల గురించి పట్టించుకోలేదు. ఈ రోజు గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రపంచ స్థాయిలో ఈ రోజు రాణిస్తున్నారంటే కేవలం జగన్మోహన్ గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలే. అందులో భాగంగానే రాష్ట్రంలో తీసుకుంటున్న ఈ యొక్క సుభిక్ష పరిపాలనతో మళ్లీ కూడా జగన్ గారు అధికారించబడతారు. అందులో భాగంగానే ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క పేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరూ జగన్తో ఉంటారు. ఖచ్చితంగా మరోసారి జగన్ ప్రభుత్వం కావాలని చెప్పేసి విద్యార్థులు ప్రజలు మొత్తం కోరుకుంటారు. అందులో భాగంగానే మా యొక్క నంద్యాల జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాల దాదాపు దశాబ్దాల కలది మాకు నంద్యాల జిల్లా అయింది. అదే మెడికల్ కళాశాల వచ్చింది. మా యొక్క నంద్యాల శిల్ప రవిచంద్ర కృష్ణ నంద్యాల కూడా పెద్ద ఎత్తున డెవలప్ అయింది. నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా మాకు మీరు చెప్పండి. అంటే ఇక్కడ చూస్తున్నాం చాలా మంది విద్యార్థుల్లో చాలా చిరునవ్వుతో ఎంతో ఆనందంగా ఈ యొక్క సంఘీభావం తెలుపుతున్నారు కదా, ఎందుకంటారు? ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థులకి విద్యారంగ అభివృద్ధి కొరకు వివిధ సంక్షేమ పథకాల అభివృద్ధి చేయడం జరిగింది. విద్యార్థులకి కనీస సౌకర్యాలైనటువంటి బుక్స్, నోట్ పుస్తకాలు, విద్యా కానుక పేరుతో దాదాపుగా వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళ అవసరాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తీర్చడం జరుగుతుంది. దాదాపుగా నంద్యాల జిల్లా కేంద్రంలో 10,000 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ చేయడం జరిగింది. విద్యారంగంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సంస్కరణలు చాలా తీసుకొచ్చారు. నాడు నేడు, అదేవిధంగా విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలను జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగ అభివృద్ధి కొరకు పలు వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజు విద్యారంగాన్ని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టినందుకు రాబోయే రోజుల్లో నంద్యాల జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలను ఖచ్చితంగా విద్యార్థి రంగం తరఫున మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. కిషోర్, మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో యొక్క విద్యార్థులంతా ఈ యొక్క జై జగన్ నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే విద్యార్థులకి అండగా నిలబడి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాలు కూడా విద్యార్థులకు సహకరించే విధంగా ఈ రోజు జగనన్న పాలన కొనసాగుతుందంటూ ఈ యొక్క నంద్యాలలోని విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కిషోర్, రైట్ లోకేష్, థ్యాంక్ యూ ఫర్ దట్.